మెన్స్ అండర్-19 వరల్డ్ కప్లో మొన్నగాడు మింగుతున్నాడని చెప్పుకోవచ్చు. సో వైభవ్ సూర్యవంశీ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు కొట్టి సో హిస్టరీ రిపీట్ చేస్తున్నాడు. సో ఫైనల్స్లో ఇంగ్లాండ్ లాంటి టీంతో ఇలాంటి ఇన్నింగ్స్ అయితే ఆడడం అనేది మామూలు విషయం కాదు. సో ఏ గ్రౌండ్కి వెళ్ళినా కూడా చిత్తగొడుతున్నాడు. యూఏఈ, ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా ప్రతి ఒక్క గ్రౌండ్లోనే చిత్తగా కొడుతున్నాడని చెప్పుకోవచ్చు. సో కేవలం 15 సంవత్సరాలకి ఇలా ఆడుతున్నాడంటే సో ఇక 21 సంవత్సరానికి మన టీమిండియాకి డెబ్యూట్ చేసినాక ఎలా ఆడతాడో మీ ఊహకే వదిలేస్తున్నా. సో డెఫినెట్గా హీఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్. అలాగే ఈ ఫైనల్స్లో మన టీమిండియా ప్రతి ప్లేయర్ కూడా బాగా ఆడాడు. సో ఎక్కడ కానీ ప్రెజర్ అయితే ఫీల్ అవ్వలేదు. సో మన టీమిండియాలో ది మెయిన్ అయితే వైభవ్ సూర్యవంశీ అని చెప్పుకోవచ్చు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు కొట్టి సో 400 క్రాస్ అయితే చేశారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఫైనల్స్లో అని చెప్పుకోవచ్చు ఇలా జరిగింది. సో 411 పరుగులు కొట్టారు. సో చూడాలి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఆడతారు ఇంగ్లాండ్. మీరు కానీ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే ఫర్ యూ.